హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మేము గోవా వెళ్ళామండి. గోవాలో మేము ఎక్కడ స్టే చేసామో ఆ రిసార్ట్ గురించి కొంచెం వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఈ రిసార్ట్‌లో కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉందండి. వాళ్ళకి అసలైతే బోరే కొట్టదు. చాలా హ్యాపీగా ఉంటది. అలా మనం కూర్చొని చూస్తూ పీస్‌ఫుల్‌గా ఉంటే వాళ్ళ ఆటలు వాళ్ళే ఆడుకుంటారు. ఒకవేళ మనకి టైం దొరికితేనే. నేను ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 2:33 మధ్యలో తీశానండి. చూడండి అక్కడ ఎంత సన్ ఉందో. కానీ అక్కడ మాత్రం ఏం అనిపించలేదు. ఎందుకంటే ఆ రిసార్ట్ మొత్తం చెట్లతో గుమ్మేసి ఉంది. అదిగో ఇప్పుడు చెప్పాను కదా! అలా మనం కూర్చుంటే ఆ ఏరియాలో దాని పక్కనే ప్లే ఏరియా అండి. హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. మనమేమో సూపర్‌గా మనం కూర్చొని మనకిష్టమైన సాంగ్స్ వింటూ హ్యాపీగా క్లైమేట్‌ని ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది ఈ రిసార్ట్. చాలా నీట్‌గా ఉంది. ఇది వచ్చేసి ఓల్డ్ రిసార్టేనండి. కానీ మెయింటైన్ మాత్రం చాలా చేస్తున్నారు. అదిగోండి ప్లే ఏరియా, స్లైడ్ ఉంది, స్వింగ్ ఉంది. మొత్తం అన్నీ ఉన్నాయి. కిడ్స్ ఆడుకోవడానికి టైం పాస్ అయిపోతది. ఇంకొక స్పెషల్ వచ్చేసి తను ఇంకోటి ఏమంటుందంటే డైనింగ్‌కి వెళ్దాం అంటుంది. నేను జస్ట్ ఊరికనే చిన్న క్లిక్ చేశానండి. ఎందుకంటే వాళ్ళక్కడ రెడీ చేసుకుంటున్నారు డైనింగ్. సో, ఊరికనే అలా జస్ట్ సింపుల్‌గా అలా క్లిక్ చేశాను అంతే. టిఫిన్స్ అయితే బాగున్నాయండి మార్నింగ్. మేమైతే ఉన్న 4 డేస్ అక్కడే టిఫిన్స్ చేసేసాము. తను చెప్తుంది చూడండి, స్విమ్మింగ్ ఉంది. అక్కడ స్విమ్మింగ్‌కెళ్దాం అని. ఎందుకంటే పిల్లలకి బాగా నచ్చేదేంటండి స్విమ్ చేసేయాలని. వాళ్ళకి రాకపోయినా ఏదో ఒకటి ట్రై చేయాలనే ఆనందం. కానీ నేనైతే లాస్ట్ వరకు దానిలోకి తీసుకెళ్ళలేదు. మంచిగా 2 డేస్ మొత్తం స్విమ్ చాలా ఎంజాయ్ చేసింది తను. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే ఎవ్రీ టర్న్ దగ్గర ఒక బుద్ధుడు స్టాట్యూ అయితే పెట్టారండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఎవ్రీ టర్న్ దగ్గర చెట్ల మధ్యలో అలా బుద్ధుడు స్టాట్యూకి లైట్స్ పెట్టి లేట్ నైట్స్ చాలా మంచిగా ఉంది. చాలా అందంగా అనిపించింది. ఆ చెట్లలో ఉంటే మనకు అసలు ఏం తెలియదండి. అంత బాగుంది. చూడండి ఇక్కడ కూడా ఒక బుద్ధుడు స్టాట్యూ. చెప్పాను కదా ఎవ్రీ టర్న్స్. ఈ రిసార్ట్ వచ్చేసి 40 రూమ్స్ పైనే ఉన్నాయండి. ఎలా అంటే ఇది ప్రైస్ రేంజ్ బట్టి ఉన్నాయండి. బ్యాచిలర్స్‌కి అయితే కొన్ని రూమ్స్ ఇస్తారు. అవి ఒక ప్రైస్ రేంజ్. ఇంకోటి ఫ్యామిలీస్‌కి. ఎందుకంటే అవి కొంచెం డీలక్స్ రూమ్స్ లాగా కొంచెం మంచిగా ఉండాలి, మాకు ప్లెజెంట్‌గా ఉండాలి అనే రూమ్స్‌కేమో కొంత ప్రైస్ అండి. అయితే మేమైతే ఫ్యామిలీ కాబట్టి మేము మంచిగా ఉన్నాము. ఇక్కడ విల్లాస్ ఉన్నాయండి ఈ రిసార్ట్‌లోనే. మీకు ఆ విల్లాస్‌లో స్టే చేయాలనిపిస్తే స్టే తీసుకోవచ్చు. ఇదిగోండి విల్లా అని చెప్పాను కదా! ఇదొక విల్లా. దాని పక్కనే ఇంకొక విల్లా. అలా ఎవరికి ఏ రేంజ్‌లో కావాలనిపిస్తే ఆ రేంజ్‌లో తగ్గట్టుగా ఈ రిసార్ట్‌లో వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అది కూడా నాకు మంచి ఐడియా అనిపించింది. ఎందుకంటే అందరూ పెట్టుకోవాలి అని ఏమీ ఉండదు కదండీ. కొంతమంది కొంచెం ఇదిగా ఉంటారు. అలా పెట్టుకోవాలి అనిపించే వాళ్ళకు తగ్గట్టుగా కూడా ఈ రిసార్ట్‌ని అలా డిజైన్ చేశారు. నాకు ఈ ఐడియా కూడా మంచిగా అనిపించింది. ఇది పాత రిసార్ట్ అయినా ఆ చెట్లతో నింపేశారండి. మేము ఇక్కడ బటర్‌ఫ్లైతో అయితే ఆడుకున్నాము కాసేపు. అలా బటర్‌ఫ్లై తిరుగుతూ ఇలా మొత్తం మేమేం చేసామంటే స్టార్టింగ్ డైనింగ్ రిసార్ట్ నుండి ప్లే ఏరియా నుంచి మొత్తం ఆ విల్లాస్ అయన్నీ కవర్ చేసుకుంటూ ముందుకొచ్చాము. మళ్ళీ మనం స్విమ్మింగ్ ఏరియాకైతే వచ్చేసామండి. ఇలా రిసార్ట్స్ తిరుగుతూ. యాక్చువల్లీ ఈ రిసార్ట్ ఎక్కడుందో నేనైతే మీకు చెప్పలేదు కదా! ఈ రిసార్ట్ నుండి మనకి ఏవైనా చాలా ఈజీగా అందుబాటులో దొరికే ఏరియాలోనే మేము తీసుకున్నామండి. ఇది వచ్చేసి నార్త్ గోవాలో అండి. నార్త్ గోవా చూడండి సన్ ఎలా పడుతుందో చెట్ల మధ్యలోంచి. కానీ మనకైతే ఏం అనిపించదు. చిరాకు గాని ఏముండదు. చాలా బావుంది. ఇది ఇలా తిరిగి మళ్ళీ స్విమ్మింగ్ దగ్గరికే వచ్చింది. నేనైతే తీసుకెళ్ళలేదు. చెప్పాను కదండీ! ప్రతి చోట ఎండ్‌లో ఒక స్టాట్యూ అయితే పెట్టుకున్నారు. మంచిగా పీస్ ఉండాలి అని చెప్పి. మొత్తం చూడండి అన్ని చెట్లే ఉన్నాయి. ఇది వచ్చేసి నార్త్ గోవాలో కాలింగట్ ఏరియాలో జో దో మార్ రిసార్ట్ అండి. ఇట్లా తిరిగి వచ్చిన తర్వాత నేను బ్యాచిలర్స్ ఏరియాకి కూడా తీసుకువెళ్తాను మిమ్మల్ని. ఇది వచ్చేసి బ్యాచిలర్స్ ఏరియా అండి. అది కూడా ఎలా అంటే ప్లే ఏరియాకి ఇటు సైడ్ ఉంటది. ఫ్యామిలీస్‌కి ఒక సైడ్ ఉంటది. వాళ్ళకి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు డిజైన్ అయితే చాలా మంచిగా చేసుకున్నారు. ఎవరికీ డిస్టర్బ్ అవ్వకూడదు అని. ఇదిగోండి చూడండి మళ్ళీ అయితే మనం ప్లే ఏరియాకే వచ్చేసాము.
లెఫ్ట్ సైడ్‌కి ప్లే ఏరియా లెఫ్ట్ సైడ్‌కొస్తే ఫ్యామిలీస్ ఉంటాయి. రైట్ సైడ్‌కొచ్చేసి బ్యాచిలర్స్ ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే విల్లాస్ ఉంటాయండి ఇందులో. చూడండి 40+ రూమ్స్ ఉన్నాయి. ఇది లాస్ట్‌కొచ్చేసింది మా అమ్మాయి స్విమ్మింగ్. అక్కడైతే ఒక మహారాష్ట్ర అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేసేసుకొని వాళ్ళిద్దరు చాలా గంటన్నర సేపు స్విమ్ చేశారు ఆ రోజు. ఆఫ్టర్‌నూన్‌లో స్విమ్మింగ్ అని స్విమ్ అయితే చేసేసింది. ఈ ఏరియా వచ్చి మేమున్న రిసార్ట్‌కి ప్రతీదీ చాలా అంటే చాలా దగ్గరండి. బగా బీచ్ అయితే 10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. అలానే బీచెస్ కానీ, మనం ఎళ్ళే ఫోర్ట్స్ కానీ అరౌండ్ 30 మినిట్స్ లోపే మనం రీచ్ అయిపోవచ్చండి. అంత మంచిగా అనిపించింది నాకు ఏరియా అయితే. చాలా బావుంది. ఇందులోనే కొంచెం పక్కన సైడ్ బాయ్స్‌కి అదిగోండి బార్ పెట్టారు. స్మాల్ బార్. జస్ట్ వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళకుండాలి కదండీ! హుక్కా కూడా ఉంది దాంట్లో. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎవరినైతే ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. నాకు చాలా మంచిగా అనిపించింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.